పూజా మందిరంలోకి వెళ్ళడానికి తను దానికి సిద్ధపడడానికి మధ్యలోకి ఎంతో అవసరమైతే తప్ప, అసలు తప్పించడానికి కుదరకపోతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యాన్ని దాని మధ్యలోకి రావడాన్ని మీరు అనుమతించకూడదు. ఉదయం లేవడము అంటే దేని కొరకు? పూజామందిరంలోకి వెళ్ళిపోవడం కొరకే. దానికి దీనికి మధ్యలోకి ఏదీ రావడానికి వీల్లేదు. అది భక్తిరస సంబంధమైన టీవీలో కార్యక్రమమే కావచ్చు, రావడానికి వీల్లేదు. మీ కాయిక కైంకర్యం ఏమైపోయింది? మీ సింహాసనం దగ్గర మీరు మీ సింహాసనాన్ని అర్చించద్దు, మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. ఏవో కొన్ని ఉంటాయి. శరీరమాద్యంకులకిది ధర్మ సాధనం. ఒక్కొక్కడికి వ్యాయామం చేయకపోతే ఇబ్బంది, తప్పదు, వెళ్ళాలి. వాడి కర్మ, వాడికి భక్తి ఉన్నా వెళ్ళాలి. కానీ నేను మీతో మనవి చేసేది అదే. అప్పుడు కూడా మీరు మానసికం చేసేయచ్చు. ఇతరుల దృష్టిలో మీరు వాకింగ్కి వెళ్ళినట్టు ఉండొచ్చు, కానీ మీరు దాన్ని ఈశ్వరారాధనగా మార్చుకోవచ్చు. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, అయ్యో నేను చేయలేకపోతున్నానని అనుకోక్కర్లేదు. ఆ ఆర్తిని ఈశ్వర పూజగా మలుచుకుని శరీరంతో వ్యాయామం చేసి రాగానే మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. తప్ప ఇక దాని మధ్యలోకి ఇంకోటి వచ్చేసింది అంటే మీ శ్రద్ధ నశించిపోయింది అని గుర్తు. ఇదే రావణాసురుడి విషయంలో సీతమ్మ అంటుంది, సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి సుందరకాండే. శ్రీరామాయణంలో అది ఇంకా జీవధార. సుందరకాండ వచ్చేస్తోందిగా ఇంకెంత 2-3 రోజులు. కాబట్టి హనుమ మాట్లాడడం అంటేనండి శ్రీరామాయణంలో అలా ఉంటుంది. ఆయన మహానుభావుడు. ఆయన ఎక్కడైనా మాట్లాడితే మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. చదివి ఇది నా జీవితంలో అన్వయం చేసుకునేటప్పుడు ఎక్కడొస్తోంది పొరపాటు, దీన్ని నేను ఎక్కడ దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు ఆలోచించుకుని మీరు వెంటనే మీ జీవితంలోకి సమన్వయం చేసుకోవడంలో కృతకృత్యులు కావాలి. అప్పుడు రామాయణం మీకు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి రాజా నువ్వు తొందరపడవలసి ఉంటుంది. ఉండి వెంటనే రాముడికి ప్రత్యుపకారం చెయ్యి. ఇప్పుడు హనుమ చెప్పిన మాట అంటే వింటాడు. వినడం సుగ్రీవుడి లక్షణం, వినకపోవడం రావణాసురుడి లక్షణం. తప్పు చేయడం తప్పు కాదు, వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటే బయటికి వస్తాడు, పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి సంధిదేశాతిమతిమాన్ నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. అన్ని దిక్కుల నుండి వానరములన్నిటినీ కూడా పిలిపించి సిద్ధంగా ఉంచు, మనం రామకార్యం మీద వెడదాం. ఇదొక్కటి చెప్పి మళ్ళీ మర్చిపోయాడు. అంతే. మళ్ళీ మధుసేవనం, మళ్ళీ భార్యలతో రమించడం, అందులో పడిపోయాడు. కానీ ఈ మాట సుగ్రీవుణ్ణి బతికించేసింది. అది ప్రభువుని బతికించడం అంటే. ఈ ఒక్క మాట చెప్పి ఉండకపోతే నిజంగా సుగ్రీవుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు లక్ష్మణుడితోటి రాముడితోటి. ఇది నీలుడికి చెప్పాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు. ప్రాణభిక్ష పెట్టారండి హనుమ. సచివుడు మంత్రి అంటే అర్థం ఏమిటంటే నిర్మోహమాటంగా తన మీద పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క హితాన్ని ప్రజాహితాన్ని కోరి అందులో ఏ మొహమాటం లేకుండా సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించిన వాణ్ణి మంత్రి అని పిలుస్తారు. అలా ఉండాలి సచివుడంటే. కాబట్టి హనుమ వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడితో మాట్లాడారు. నీలుణ్ణి పిలిచి ఆదేశం ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఆ నీలుడు బయలుదేరాడు అని మనం అనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు హనుమ ఏది ఊహించారో అది నిజమవుతోంది. మహాత్ముల ఊహలు ఎందుకు పోతాయండి? ఉత్తినే పోవు. శరత్కాలం వచ్చేసింది. శరత్కాల చిహ్నములను వర్ణించాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితోటి. వర్ణించి ఆ లక్ష్మణునితో ఒక మాట చెప్పాడు. అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత. ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగంచ తథావిధం. ఇప్పుడు శరదృతు వచ్చింది కాబట్టి ఆకాశం అంతా పిండారబోసినట్టుగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి విశేషమైన చలిగాలులు కాని వర్షాలు కాని ఉండవు, వేడి ఉండదు. కాబట్టి రాజులందరూ కూడా జైత్రయాత్రలు చేస్తూ వాళ్ళు మనసులో
విజయం పొందాలన్న ఆకాంక్షని నెరవేర్చుకునేటటువంటి సమయము ఆసన్నమైపోయింది. ఆ దిశగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆ దిశగా రాజులందరూ ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సీతమ్మ యొక్క ఎడబాటు వలన కలిగినటువంటి శోకము నుండి బయటికి రావడం కొరకు రావణాసురుని మీద యుద్ధానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఎవరు నాకు ఇందులో తోడ్పడాలో ఆ తోడ్పడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి అయిన సుగ్రీవుడు మాత్రం అసలు దీని గురించి పట్టించుకున్నట్లు లేదు, విస్మరించాడు. అసలు ఇటువంటి ప్రయత్నం ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ముందు ఎవరికి రావాలో, ఇప్పుడు ఎవరికి వస్తే తప్ప కదలదో ఆయనకి రాలేదు. అంటే రాముడు ఒక్కడు చేయలేడా అండి? నరుడి కథగా మీరు వినండి. నేను మీతో తరచూ మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆక్రోశంలోంచి ఏ మాట వస్తుందో అదే వస్తుంది. మన్ని ఒక ఆయన పట్టించుకోలేదనుకోండి, అస్సలు ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమీ పట్టించుకోకుండా నేను చేస్తానులేండి తప్పకుండానని అసలు ఆయన చేయడానికి దాని గురించి ఆలోచనే లేదనుకోండి, అప్పుడు మీరేమంటారు? అవును, నా గురించి ఎందుకు పట్టించుకుంటాడు, ఇప్పుడు నా అవసరం ఏం లేదుగా, ఇప్పుడు నా పని ఆయనకి ఏం లేదు, నన్ను చేతకానివాడు అనుకుంటున్నాడు, నేనేం చేయలేను అనుకుంటున్నాడు, అందుకని ఇప్పుడు నా గురించి అసలు ఆలోచన ఎందుకు చేస్తాడు? నేను వెళ్ళి ఆయన్ని అడిగితే చేసి పెడతానన్నాడు, కానీ కనీసం ఏమంటే నేను ఇలా చేస్తాను చేయట్లేదు, మీ మాట నాకు జ్ఞాపకం ఉందని కూడా అంటలేదు. చూసావా, అంటాడా? అండా. నరుడెన్నవాడి మనస్వభావం అలాగే ఉంటుంది. దీని తర్వాతి మాట అదే రావాలి. అలా రాకుండా ఏదో త్రికాల వేదిలా వశిష్ఠుల్లా విశ్వామిత్రుల్లా నాకు తెలుసు నీలుణ్ణి పంపించాడు, ఆ తర్వాత వ్యామోహంలోంచి బయటికి వస్తాడు, ఇలా మాట్లాడాడు అనుకోండి, నరుడు అవడు. నేను అందుకే మీకు తరచు మనవి చేస్తుంటాను, శ్రీరామ కథ నరకథ. ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మాట్లాడతాడు అని చెప్తుంటాను. కాబట్టి ఆయన అన్నాడు, అనాదో హృతరాజ్యోయం రావణేన చ దర్శిత దీనో దూరగృహ కామి మాం చైవ శరణంగతః. లక్ష్మణ, సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? అనాథో, నేను అనాథుణ్ణి, నాకెవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. హృతరాజ్యోయం, నా రాజ్యం పోయింది. రావణేనచ దర్శిత, నేను రావణుడి చేత అవమానింపబడిన వాణ్ణి. దీనో, దీనుణ్ణి, నా భార్యని నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నవాణ్ణి. దూరగృహ, ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్నాను, కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. కామి, భార్య గురించి పరితపిస్తున్నటువంటి వాణ్ణి. మాం చైవ శరణంగతః, నేను ఆ సుగ్రీవుణ్ణి శరణాగతి చేసి ఉన్నవాణ్ణి. కాబట్టి ఇప్పుడు ఆయన అనుగ్రహాన్ని బట్టి నా జీవితం తప్ప నా గురించి ఆయన పట్టించుకోవాలని ఎక్కడుంది లక్ష్మణ? ఈ మాట లక్ష్మణుడికి కోపం తెప్పిస్తుందా తెప్పించదా? అన్నయ్య ఏడిస్తే చూడలేని స్వభావం అనుకోండి. ఒక ఆయనకి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆయన్ని తీసుకెళ్ళి మీరు నా గోరు చుట్టూ ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు నా చెయ్యట్టుకో అంటే మీరు బాగానే ఉంటారు. ఆయన్ని తర్వాత మీరు సోడా క్యారేజ్ ఆయనకి తేవాలి కదా. ఆయన రక్తం చూస్తే తట్టుకోలేడు అన్నప్పుడు మీరు ఆయన్ని తీసుకెళ్ళకూడదు మీ గోరు చుట్టూ ఆపరేషన్ చేయించుకోవడానికి కదండి. అంతేకాని మరి లక్ష్మణుడు రాముడి ఖేదాన్ని చూడలేడని రాముడికి తెలుసు, మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శోకాన్ని ఆపడాన్ని నిగ్రహించడం ఎవ్వరికైనా సాధ్యం కాని స్థితి వస్తుంది. నరుడంటే అంతే. మనుష్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిగ్రహించలేనంత బాధ కలుగుతుంది. అది తన భార్య విషయంలో కలిగితే ధర్మబద్ధం అండి. అది పరకాంత ఎందుకు కలిగితే తప్ప తన భార్య ఎందుకు కలిగితే వేళ దాటిపోతోంది, శరదృతువు కూడా వచ్చేసింది. మరి ఆయన బాధపడ్డాడంటే అందులో తప్పే ఉంది. అటువంటప్పుడు నన్ను ఇలా పట్టించుకోలేదని మాట్లాడితే ఎంత సహజంగా పూర్ణమైన నరుడిగానే రాముడు మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఈశ్వరుడిగా రాముడు ఎప్పుడూ మాట్లాడలేదు రామాయణంలో.